మహేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు జనగణన, దేశవ్యాప్తంగా జరిగే జనగణన లేదా కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది? మరి ఇప్పుడు ఇంకా కొద్ది టైం ఉంది కదా. తెలంగాణలో ముందు ఎన్నికలు జరిగినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. ఇక్కడ ముందు గ్రామ సర్పంచులు అవి జరిగినాయి, ఇప్పుడు పురపాలికలు జరిగినాయి, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జరగాల. జరిగిన తర్వాత ఇక్కడ పూర్తి అయిపోతాయి. అక్కడ కూడా ఇంకా ఒక 4-5 మాసాలు ఉంది అనుకుంటా. 4 మాసాలు 6 మాసాల్లో ఉండాలా. 6 మాసాల లోపల ఒకవేళ జనగణన వచ్చిందనుకోండి, వస్తే అవి అయిపోయి కంప్లీట్ అయినాకనే కదా. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ వస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ తీయాలంటే కులగణన జరగాల్సిందే కదా. అది జనాభా లెక్కల్లో తీరు, అవి సపరేట్గా చేయాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వమే చేయించాల్సింది ఉంటుంది. కులగణన చేసినప్పుడు టైం తీసుకోవచ్చు. ఎందుకంటే జనాభా లెక్కలు తీసినాకనే కులగణన చేయాల్సింది ఉంటుంది. ముందర చేసేదానికి లేదు కదా. అందువల్ల టైం తీసుకోవచ్చు. ఒకవేళ ముందర జరిగేదానికి అవకాశం లేకుండా అవి వచ్చిందనుకోండి, జనగణన వచ్చిందనుకోండి, వస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు. కులగణన అయిపోయి నాకనే చేయాలి. అంటే ఒకవేళ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీలు బలబలాలు ఏంటి సార్? జనాభా పెరుగుతుంది కదా. ఏం తేడాలు ఏముంటాయి? జనగణనకు తేడా ఏముంటుంది? కొంచెం పెరగచ్చు జనగణనలో. కులగణన యథాతథంగా ఉంటుంది, వాళ్ళ రేషియో అంత పెరుగుతుంది. నియోజకవర్గ విభజన జరిగిన తర్వాత, మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అది వేరు, డీలిమిటేషన్ వేరు. జనగణన వేరు, డీలిమిటేషన్ వేరు. నియోజకవర్గాల సపరేషన్. ఇది కులగణన ఇక్కడ బీసీల రిజర్వేషన్స్ చేసేదానికి చేస్తారు. ఇది వేరు సమస్య. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కులగణన. ఒకవేళ డీలిమిటేషన్ కేంద్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగినా కూడా ఏపీలో 175 స్థానాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక 25 స్థానాలు పెరిగే అవకాశం ఉందంటారు. ఇప్పుడు కొన్ని అయితే సీట్లు పెరగాల్సిందే కదా. విభజన చట్టంలో 50 సీట్లు ఏమో ఉన్నాయి కదా. తెలంగాణలో ఆంధ్రాలో కలిసి పెరగాల. అవి ఏదో డివిజన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెరుగుతాయి కదా. దాని ప్రకారమైన కొన్ని సీట్లు పెరుగుతాయి. మళ్ళీ జనగణన అయిన తర్వాత జనాభాను బట్టి అవి కొన్ని రావచ్చు. అవి పెరుగుతాయా తరుగుతాయా అనేది జనగణన అయినాక చెప్పగలరు. కానీ ఆ రకంగా ఉందంటారా? ఒకవేళ జరుగుతుందా? 29 లోపు జమిలీ ఎన్నికలు వస్తుందా దేశవ్యాప్తంగా కూడా? జమిలీ ఎన్నికలు వేరు, ఇవన్నీ మిక్స్ చేస్తున్నాము. జమిలీ ఎన్నికలు వేరు. ఇది జనగణన అనేది ఆటోమేటిక్గా రాజ్యాంగం ప్రకారం జరిగి తీరాల్సింది. జనగణన జరిగిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్కు కులగణన చేసుకుంటారు. లేదు ముందరైనా రావచ్చు. ముందర వీళ్ళకు ఒకవేళ షెడ్యూల్ ఉంది కదా, 6 మాసాలు ఎంతో ఉంది. 6 మాసాలు అయినా జరగాలంటే అంత లోపల జనగణన వస్తే జరగదు కదా. అది నేచురల్గా పోస్ట్పోన్ అవుతుంది. అయిన తర్వాత జరుగుతాయి. ఇది డీలిమిటేషన్ అనేది 29లో వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇంతవరకు పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేయాలి, డీలిమిటేషన్ యాక్ట్ పాస్ చేయాలా. పార్లమెంట్లో లోక్సభలోను రాజ్యసభలోను 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరిగినాక అవి రాష్ట్రాలకు పంపించాలా, రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలా. అంటే ఇప్పుడు పెద్ద సమస్య లేదనుకోండి. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద సమస్య లేదు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్కు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డీలిమిటేషన్ అయిన తర్వాత జనాభాను బట్టి, నిష్పత్తిని బట్టి ఈడ సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగాల్సిందే కదా. ఇప్పుడు 50 సీట్లలో కొన్ని సీట్లు వచ్చినా కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. మళ్ళీ అవి అదనంగా అయితే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఏంటారు మహేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మనం పురపాలిక కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూసాము. కాంగ్రెస్ కూడా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కూడా ఫలితాలు కనబరిచిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తుంది? సరే, ఆయనకు ఆ దినం మాట్లాడిన పెద్దలు ఆయనకి ఏం హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చడం బాధ్యత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.
ఇప్పుడు ఏమవుతుందంటే వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినారు, ఆయనకు ప్రాముఖ్యతనే ఇచ్చిండారు, వాళ్ళ తమ్ముడే కదా. అందువల్ల కులము ఒకటే అవుతుంది, ప్రాంతము ఒకటే అవుతుంది. 2 మంత్రి పదవులు ఇవ్వాలన్నా కొద్ది కష్టాలు ఉన్నాయి. ఒకటే కులంలో ఒకటే ఇంటిలో 2 ఇవ్వాలనంటే అది డిలే అవుతుంది. డిలే అయినప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్లో ఒక విలేకరు అడిగినారు, మంత్రి అవుతానరా మీరు కావడం లేదా అంటే, ముఖ్యమంత్రి అవుతానని ఆయన అన్నారనుకోండి, దాన్ని అంత ఇంపార్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది. అది ముఖ్యమంత్రి మధ్య వాళ్ళ మధ్య జరగాల్సిన వ్యవహారం, అది ఓకే. తెలంగాణలో అంతర్గత వ్యవహారం. రేవంత్ రెడ్డి గట్టిగా పుంజుకున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు పురపాలక ఎన్నికలు అయితేనేమి, గతంలో పంచాయతీ ఎన్నికలను బట్టి అయితే చూస్తే కాంగ్రెస్కి మెజార్టీ వచ్చినాయి కదా. కాంగ్రెస్ మెజార్టీ వచ్చినప్పుడు అతనికి బలం చేకూరినట్టే కదా అంట.